అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! కేవలం అది 3 సెంట్లలో ప్లేస్ అయితే 2.5 సెంట్లలో ఇల్లయితే కట్టామనమాట. ఇది ఎంట్రీ ఎలివేషన్ గూడా సింపుల్‌గా కంప్లీట్ అయింది. చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్‌లో కంప్లీట్ అయిందనమాట. బడ్జెట్ మొత్తం మీకు ఈ వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూడడానికైతే ట్రై చేయండనమాట. ఇదొచ్చేసి మెయిన్ ఎంట్రీ అనమాట. మెయిన్ ఎంట్రీలో ఆర్చ్ గూడా కంప్లీట్ చేసాం. ఆర్చ్ చాలా అంటే చాలా బాగొచ్చింది. మీరు చూస్తున్నారు కదా! ఇది మెయిన్ ఎంట్రీ. ఇది పంచ్ అనమాట. పంచ అలాగే మెట్ల ల్యాండింగ్. మెట్ల ల్యాండింగ్ కూడా చాలా సింపుల్‌గా తక్కువ స్పేస్‌లోనే బాగా డిజైన్ చేసామనమాట. మెట్ల ల్యాండింగ్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. మనం మెట్ల కిందకెళ్ళి కొంచెం చూద్దాం. స్పేస్ అయితే చాలా ఉంది. వాళ్ళకి వేస్ట్ సామాను ఏసుకోవడానికి ఏమైనా ఏసుకోవడానికి పనికొస్తుంది. అలాగే కింద ఏమైనా చెప్పులు స్టాండ్ లేకుండా చెప్పులు పెట్టుకోవడానికైతే ఒక ఏది షోకేస్ అయితే పోసామనమాట. మేమే పోసాము ఇది. హైదరాబాద్ లాగా కాదు. ఇది చాలా అంటే చాలా గట్టిగా స్టాండర్డ్‌గా ఉంటుందనమాట. చాలా గట్టిగా ఉంటుంది. ఇక అలా మెట్ల నుంచి కొంచెం ముందుకొస్తే ఈ పక్క స్పేస్ ఉంది గదా! ఒక అర సెంట్ అయితే మిగిలింది. ఈ అర సెంట్‌లో వాళ్ళు రేకులైతే వేసుకుంటామని చెప్పారు. అందుకే స్పేస్ అయితే ఎక్కువ ఉంచామనమాట. ఇది మొత్తం చూడండి. ఈ సైడ్ గూడా మాకు బల్లాల టైప్‌లో కావాలంటే బల్లాలు కూడా పోసాం. ఎందుకంటే పైన ఆల్రెడీ స్లాబ్ ఉంది. స్లాబ్ ఉంటే అవసరం లేదంటే పర్లేదు మాకు పోయాల్సిందంటే మేము పోసి ఇచ్చామనమాట. చాలా అంటే గట్టిగా ఉంది. ఇదొచ్చేసి మెయిన్ ఎంట్రీ అనమాట. ఎంట్రీలో హాల్ కనపడుతుంది. మెయిన్ ఎంట్రీలోనే హాల్ వస్తుంది. ఆ వెడల్పు వచ్చేసి కరెక్ట్‌గా 8.5 అంగుళాలు. అక్కడి నుంచి మళ్ళీ పొడుగొచ్చేసి 16.6 అంగుళాలు ఉంటుందనమాట హాలొచ్చేసి. హాల్‌లో లోపలికెళ్ళినట్టయితే మెయిన్ ఎంట్రీలో ఎవరికైనా టీవీ సెల్ఫ్ అనేది ఉంటుంది. ఈ టీవీ సెల్ఫ్ కూడా మేము పోసాం. ఎక్కడ కూడా గోడలు కట్ చేయకుండా డైరెక్ట్‌గా రాడ్‌లు లోపలికి వేసేసి, రాడ్‌లతో మాల్‌తో మెత్తేసి మనకిద్దరికి ఎక్కినా గాని అది ఎక్కడికి కదలదనమాట. ఆ యొక్క సెల్ఫ్ అనేది టీవీ షోకేసు. ఇది కూడా చాలా అంటే ఇది 9.6 ఉంటుందనమాట హైటు, వెడల్పొచ్చేసి. ఇదొచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ అండి. ఓన్లీ సింగిల్ బెడ్‌రూమ్ హౌస్ ఇది. చాలా సింపుల్‌గా ఉంటుంది. తక్కువ ఫ్యామిలీ ఉన్నోళ్ళకైతే. అలాగే ఈ యొక్క వెడల్పొచ్చేసి అక్కడి నుంచి ఈ మూల వరకొచ్చేసి 11.6, అక్కడి నుంచి ఈ మూలకొచ్చేసి 9.9 అనమాట. వెడల్పొచ్చేసి 9.9, పొడవొచ్చేసి 11.6. బెడ్‌రూమ్ సైజొచ్చేసి ఇది ఒక సెల్ఫ్‌లో కబోర్డ్‌లు కూడా వీళ్ళు డోర్స్ పెట్టించుకుంటా ఉన్నారు కాబట్టి అలా వదిలేసాం. చాలా అంటే ఇవి కూడా ఎక్కడికెళ్ళవనమాట. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ గూడా ఉంటుంది. మీకు గమనించుంటారనమాట. అటాచ్డ్ బాత్రూమ్ గూడా చాలా ఎక్కువ స్పేసే వచ్చింది వాళ్ళకి. అలాగే ఆ మూలలో ఫ్లవర్స్ పెట్టుకోవాలంటే అక్కడ గూడా ఒక సెల్ఫ్ టైప్‌లో పోసాము. మన బెడ్‌రూమ్ ఇప్పుడు కొలతలు చూస్తున్నట్లయితే మాత్రం పడవ అలాగే బాత్రూమ్‌లో కూడా బాక్స్‌లు పెట్టుకోవడానికి పెట్టాం. అక్కడి నుంచి ఈ మూలకొచ్చేసి 6 అడుగులు 6 ఫీట్స్. అక్కడి నుంచి ఇక్కడికొచ్చేసి 4.5 అంగుళాలు ఉంటుందనమాట. ఈ మూలలో కూడా వాళ్ళకి వాష్‌రూమ్‌లో పెట్టుకోవడానికి సబ్బులు, సోపులు, షాంపూలు పెట్టుకోవడానికైతే ఆ మూలలో అండ్ ఈ మూల అపోజిట్‌లో అలాగే వెంటిలేషన్ కూడా చాలా అంటే చాలా బాగొచ్చింది. ఇకపోతే బాత్రూమ్ అలాగే బెడ్‌రూమ్ నుంచి బయటికెళ్తే హాల్‌లో నుంచి డైరెక్ట్‌గా మనకి ఇక్కడ చూసారు కదా! ఎక్కడైనా సరే మనకి 3 యొక్క 3 డోర్‌లు ఉండకూడదు. 4 డోర్‌లు ఉండాలి. అంటే 4 గుమ్మాలుండాలి. ఇదొచ్చేసి కిచెన్ అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నారు అక్కడ ఆర్చ్ అయితే వస్తుంది. ఇంకా దాన్ని డిజైన్ చేయలేదు. ఆర్చ్ వస్తుంది. ఇది కిచెన్ రూము. కిచెన్ రూమ్‌లో కూడా చాలా అంటే చాలా సిల్వర్ పోసాం. ఎక్కువ సామాను పెట్టుకోవడానికి. అక్కడి నుంచి ఇక్కడి వరకొచ్చేసి 9.6, అక్కడి నుంచి ఇక్కడికొచ్చేసరికి 7.6 ఉంటుందనమాట. ఆ కిచెన్ సైజ్ కూడా చాలా బాగా వచ్చింది. అలాగే కిచెన్‌లో ఉన్న సెల్ఫ్‌లు కూడా ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఎదురొచ్చేసి మనకి ఎక్కడ కూడా మొత్తం బీడింగ్ ఉంటుందనమాట. బీడింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది. అల్యూమినియం ఫ్రేమ్ టైప్‌లో ఉంటుందనమాట. అలాగే గ్యాస్ కింద ఏమన్నా సామాను పెట్టుకోవడానికి అలాగే సింక్ కూడా క్లియర్ అయింది. సింక్ పైన ఒక మూలన పెట్టాం. అది కూడా సోపు లేకపోతే విమ్ పట్టుకోవడానికి అలాంటివైతే పెట్టేసాం. అలాగే ఇదొచ్చేసి వంటగదిలోనే పూజ గది ఇచ్చామనమాట. కరెక్ట్‌గా ఈ వంటగది ఎంట్రీలోనే పూజ గది ఇచ్చాం. అలాగే పూజ గదికి కొంచెం స్పేస్ ఉండాలని పెట్టేసామనమాట. ఇకపోతే విండోస్ సో, హాల్‌కొచ్చేసి 3 దర్వాజలు ఉంటాయనమాట. అలాగే బెడ్‌రూమ్‌కి ఒక దర్వాజా ఉంటుంది. మొత్తం 4 ఉండాలి. ఏ ఇంటికైనా 4 దర్వాజలు ఉండాలి. గుర్తుపెట్టుకోండి. 3 అయితే ఉండకూడదు వాస్తు ప్రకారం. ఇదొచ్చేసి బ్యాక్ సైడు మళ్ళీ బాత్రూమ్ కావాలి కాబట్టి ఏదైనా బయట వాళ్ళొచ్చినప్పుడు బాత్రూమ్ కావడానికి. అలాగే బాత్రూమ్‌కి కాంపౌండ్‌కి ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ గ్యాప్ ఉండాలి. సో, అలాగే ఇకపోతే ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుంటాం. అలాగే పైన వేస్ట్ సామాను ఏసుకోవడానికి ఇలాగే వాషింగ్ మిషన్ పెట్టుకుంటారు కింద. అక్కడ కూడా సోపులు ఏమైనా సరుకులు పెట్టుకోవడానికి కింద పెట్టాం. ఇక్కడ వాషింగ్ మిషన్ ఏరియా. అలాగే ఇది బాత్రూమ్ చాలా అంటే చాలా పెద్దదనమాట. హెవీ సైజు. అక్కడి నుంచి ఇక్కడికొచ్చేసి 7 అడుగులు. అక్కడి నుంచి ఈ మూలకొచ్చేసి 9.5 ఉంటుందనమాట. అలాగే ఈ మూలలో ఈ ఆపోజిట్ కార్నర్‌లో సోపులు పెట్టుకోవడానికి, షాంపూలు పెట్టుకోవడానికి ఇచ్చాము. అలాగే చూసారు ఇందాక చెప్పాను కదా! బాత్రూమ్‌కి కాంపౌండ్ వాల్‌కి బ్యాక్ సైడ్ కొంచెం గ్యాప్ పెట్టుకుంటే వాస్తు ప్రకారం మంచిదనమాట. మీకు మీరు డైరెక్ట్
డైరెక్ట్‌గా ఎంత స్పేస్ అంటే చాలా స్పేస్ ఉంది. ఔట్ సైడ్ కూడా అన్నదమ్ముల హౌస్ అనమాట ఇది. అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో, సేమ్ డిజైన్ సేమ్ ఇదే ఉంటుందనమాట. సో, దానికి స్పెసిఫిక్‌గా ఏం వీడియో చేయట్లేదనమాట. మీకు ఎదురు కనిపిస్తుంది ఇందాక లైట్ కరెంట్ అంతా కలర్ ఏసి అది కూడా ఆ వీళ్ళు కూడా వీడియో చూపిస్తాను. ఇప్పుడు మనం మెట్ల మీద నుంచి పైకెళ్ళినయితే మెట్లు కూడా మేము మాల్‌తోనే ప్లాస్టింగ్ చేసామనమాట. ఎందుకంటే వాళ్ళకి టైల్స్ కొంచెం బడ్జెట్ లో ఉందని సో, టైల్స్‌లో కావాలంటే టైల్స్‌లో పెట్టేసాం. సో, అలాగే ఈ యొక్క హౌస్ కన్‌స్ట్రక్షన్ మా సిమెంట్ వర్క్ వరకి కూడా సో, బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్‌లీ సో, 8.6 లక్షలైతే అయిందనమాట మొత్తం మీద. అలాగే పైన ఫ్లోరింగు, పిల్లర్స్ కూడా పోసామనమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.